దేవుని వాక్యం చెలవిస్తున్న మాట ఏంటంటే, నశించిపోవు సువర్ణం అంటే బంగారము, ఆ బంగారానికి మురికి పట్టినప్పుడు, అది మస్టు పట్టి ఉన్నప్పుడు మీరు చక్కగా షాపుకు తీసుకువెళ్ళి అతనికి అప్పగిస్తే అతడు దానిని ఏం చేస్తాడంటే ఆ అగ్నిలో వేసి ఆ బంగారాన్ని చక్కగా మరల మీకు అప్పచెబుతాడు. హల్లెలూయా. అలాగునే ఆ దైవజనుడు పేతురు గారు చెబుతున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలతోటి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఎలాగైతే శుద్ధపరచబడుతుందో, మనమట దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, అది ఏ శోధన వలనైనను, అది మనకు ఏ పరీక్ష కలిగినను నిలిచిన వారమై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకేమవుతుందంట, మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ విశ్వాస జీవితంలో, ఈ విశ్వాస యాత్రలో, ఈ ప్రయాణములో మనకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆ శోధనలను మనము జయిస్తామట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైతే బంగారము అగ్ని వలన అది పవిత్రపరచబడుతుందో, అలాగే మనము కూడా వాటికంటే, బంగారం కంటే మనము అమూల్యమైన వారమట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మా జీవితాన్ని మనకు ఏది కూడా సాటి రాదు. ఆమేన్. అది బంగారమే కాదు, వెండి కాదు, వజ్రములే కాదు, ఏదైనా మన తర్వాతనే. హల్లెలూయా. అలాంటి జీవితం మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు. ఆమేన్. ఆ ఇచ్చిన జీవితాన్ని ప్రతిఫలంగా మనం ఏం చేయాలంటే, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వాటన్నిటిని అధిగమించి మీ విశ్వాసము